తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం ఉగాది నుంచి శ్రీరామ వరకు వసంత నవరాత్రులు జరుపుకుంటున్నాం. వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమితో సమాప్తం చేసుకుంటాం. అవునండి. తెల్లారి దశమి రోజు చేసుకుంటాం పూజ. 9 రాత్రులు అన్నట్టుగా అక్కడితో పూర్తవుతుంది. శ్రీరామచంద్రుడు సూర్యవంశంలో జన్మించాడు. మిట్ట మధ్యాహ్నం సహస్రభాను కోటి సూర్యకాంతులతో ఆయన జన్మించాడు. జన్మించేటప్పటికి చంద్రుడికి అయ్యో నేను ఉదయించినప్పుడు పుట్టలేదు, సూర్యుడు ఎంత అదృష్టవంతుడు, సూర్యుడు ఉదయించినప్పుడు పుట్టాడు అని మనస్సు కొంచెం ఇదిగా ఉంటే శ్రీరాముడు గ్రహించి, నీ పేరు, నువ్వు చంద్రుడివి కదా, నీ పేరుని నా పేరులో జత చేస్తా అని శ్రీరామచంద్రుడు అని పెట్టుకున్నా అని ఒక కథనం వింటూ ఉంటాం. మనం అందరం శ్రీరామచంద్రుడే అనుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన విశేషాలు చెప్తారా? తప్పకుండానండి. శ్రీరామ నవమి రోజున మనం శ్రీరాముడి యొక్క కళ్యాణం చేయటం అనేది ఒక విశేషమైతే, ఆయన జననం జరిగిందే ప్రధానం ఇక్కడ మనకి. అవునండి. నవమి రోజునే ఆయన పుట్టాడు. అది నవమి రోజున పుట్టడంతో రాముడు శ్రీరామనవమి అని మనం పండగ కూడా అదే శీర్షికతో చేసుకుంటున్నాం. కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఇలా చేసుకుంటాం. అవునండి. అలా ఇప్పుడు మనం నవరాత్రుల్లో కూడా చూడండి, చివరికి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి అలా పేర్లతోనే చేసుకుంటాం. ఇక్కడ కూడానండి శ్రీరాముడి జననము అంటే అది మనం 10 ఎపిసోడ్లు చెప్పుకున్నా అవనంత చరిత్ర ఉందండి శ్రీలక్ష్మి గారు. సామాన్యమైన విషయం. ఆయన ఆ భగవంతుడు మానవ రూపం ఎత్తుతాం అంటే ఎంత గొప్ప విషయం. అసలుకి విష్ణుమూర్తి ఈ కింద రావణాసుడిని సంహరించే నిమిత్తం ఒక మానవ జన్మ తీసుకోవాలని దేవతలందరూ సభ పెట్టుకొని నిర్ణయించుకున్న తర్వాత కిందకి మానవ అవతారంలో ఎవరు వెళ్తారు అన్న ప్రశ్న వస్తే విష్ణుమూర్తి తానే స్వయంగా మానవావతారం ఎత్తి భూలోకానికి వెళ్ళి మానవుడిగా నేను రాక్షస సంహారం చేసి చివరికి మళ్ళీ విష్ణులోకానికి చేరుకుంటాను అని చెప్పాడు. ఆయనకి సహాయకారకులుగా ఎవరెవరు వస్తారు ఏమిటి అంటే 33 కోట్ల దేవతలు ముందుకొచ్చారు. బ్రహ్మాది దేవతలు, అగ్ని, వరుణుడు, అసదిక్పాలకులు అందరూ కూడా, అంటే వాలి సిగ్రువులు కూడా వాళ్ళు దేవతా సంభూతులే. సో ఇంద్రుడు అంటే అష్టదిక్పాలకులు ఉన్నారు కదండి. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, అప్సరసలు అందరూ కూడా శ్రీరాముడికి సహాయంగా మేము భూలోకానికి వెళ్తామని చెప్పి, చివరికి అప్సరసలు అంత అందమైన స్త్రీలు కూడా మేము వానరులుగా ఆయన సహాయపడతామని చెప్పేసి, అతి సౌందర్యవంతులు వానరులుగా మేము సహాయపడతామని వానర రూపం తీసుకుంటారు. చూసారు, ఇది మనకి రామాయణంలో వస్తుంది ఈ విషయం. అసలు ఆ సౌందర్యం ఏంటి, మామూలుగా మనము కొంచెం అందవిహీనంగా కొంచెం ఉంటేనే ఒక పోలికలా ఉందంటాం మనం, ఎవరైనా బాగుండబోతే. కరెక్ట్. అలా అంత అందమైన వాళ్ళు శ్రీరాముడికి సేవ చేయటం అంటే అది మహాభాగ్యం కదండి. అందులో భూలోకంలో ఈ దేవతలకి స్పర్శ ఉండదు వాటికి. వాళ్ళకి పంచభూతాలతో నిర్మితమైనటువంటి మానవ శరీరంలో స్పర్శానుభూతి ఎక్కువ. చూడండి, ఒకళ్ళు వచ్చి మన అమ్మ మనని పట్టుకుంటుంది, బాగున్నావుటే అని చేయి పట్టుకుంటుంది. ఒక అనుభూతి, ఎంత ఆనందం. మన అన్నయ్య వస్తాడు, బాగున్నావుటే ఎన్నాళ్ళకి వచ్చావే మా ఇంటికి అంటాడు, ఆ చేయి పట్టుకుంటే ఎంత ఆనందం మనకి. అట్లా స్పర్శానుభూతి మానవ శరీరానికి త్వక్స్థాయిన అమ్మవారి నామం. ఆవిడ శరీరంలో కూడా చర్మంలో కూడా ఉంటుంది. త్వక్స్థాయిన అనే అమ్మవారి నామం ఉంది. ఆ చర్మంలో కూడా ఆవిడ ఉండబట్టి మనకి ఆ స్పర్శానుభూతి మనుషులకి మాత్రమే ఉంది. ఆ స్పర్శానుభూతి ఉండటంతో దేవతలకి మానవ జన్మ ఎత్తి ఆ స్పర్శానుభూతి యొక్క ఆనందం పొందాలని చాలా ఇష్టం. అలా ఈ అప్సరసలందరూ కూడా
ఈ వానర రూపానికి ఇష్టపడి భూలోకానికి వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చారనుకోండి. ఇప్పుడు మనం ప్రధానంగా రాముడి యొక్క జననం చెప్పుకుంటున్నాం కనుక రాముడి జననం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏమండి, రాముడి గురించి మనం ఏ చిన్న మాట చెప్పినా దానికి వచ్చినంత పుణ్యము, ఫలితము, శక్తి ఇంకా దేనికి రాదు. మన శృంగేరి స్వామివారి చెప్పారుగా, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 3 సార్లు అనమన్నారు ఆయన. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. అంతటి ఉన్నతోన్నత పీఠాన్ని అధిరోహించినటువంటి పీఠాధిపతులే. ఇది చాలా స్వల్పంగా ప్రతి గుళ్ళోనూ గోడల మీద రాసి ఉంటుంది, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని. ఈ నామాన్నే చెప్పినప్పుడు మనం అటువంటి జయరాముడు శ్రీరాముడు అయినటువంటి రాముడి జనాన్ని అందరికీ తెలిసినా ఒకసారి మనము చెప్పుకుందాం, చెప్పుకొని ఆనందం పొందుదాం, తరిద్దాం. అంతే కదండి. శ్రీరాముడి గురించి చెప్పడానికి అదృష్టం ఉండాలండి, అదృష్టం ఉండాలి. శ్రీరాముడు చక్కగా కౌసల్యకి చివరి 9 రోజులు ఇక్కడ గర్భంలో ఉన్న రోజుల్లో మనం చెప్పుకుంటున్నాం. నవమి అంటే ఇవాళ పంచమి, 5 రోజులు, ఇంకా 4 రోజుల్లో శ్రీరాముడు కౌసల్య గర్భం నుంచి బయటపడిపోతున్నాడు. భూగర్భ అంటే భూలోకానికి వస్తున్నాడు. ఇంకా ఆయన పరమాత్మ స్వరూపంలో లోపలే ఉన్నాడు. ఈ రోజుల్లో మనం ఆయన గురించి చెప్పుకోవడం కూడా ఒక విశేషం. శ్రీరాముడు సరిగ్గా చైత్ర శుద్ధ నవమి రోజున చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండగా అభిజిత్ లగ్నం ఉన్నప్పుడు, అభిజిత్ లగ్నం ఎక్కడా దొరకదండి, చాలా రేరు. అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం పూట సూర్యుడు మేషరాశిలో ఉచ్చంలో ఉన్నప్పుడు పుట్టాడు. మేషరాశి ఉచ్చం, సూర్యుడికి మేషరాశి ఉచ్చం. మేషరాశిలో సూర్యుడి యొక్క కాంతి చాలా ఎక్కువ. సూర్యుడు మేషరాశిలో ఉంటే చాలా కాంతి ఎక్కువ. అందుకని ఆ సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి రోజున పునర్వసు నక్షత్రంలో పుట్టారు ఆయన. ఆ పునర్వసు నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. అంటే సూర్య చంద్రుడు ఇద్దరు కూడా ఉచ్చంలో ఉన్నారు. చంద్రుడు పగలు లేకపోయినా ఆయన ఆ రోజు మన నక్షత్రం ఆయన బట్టే చెప్పుకుంటా కదా, చాంద్రమానం బట్టే కదా. చంద్రుడు పునర్వసు నక్షత్రంతో కూడుకొని ఉన్నాడు. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. మధ్యాహ్నం మంచి ప్రజ్వలమైనటువంటి దగద్దగాయమైనటువంటి సూర్య తేజస్తో వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈయన సూర్యవంశపు ఉద్ధారకుడు, రాజు దశరథుడి కడుపున పుట్టాడు వాళ్ళ. ఆ కౌసల్య గర్భం నుంచి శ్రీరామచంద్రుడు పుట్టంగానే ఆ నక్షత్రం చూశారు పండితులందరూ. సూర్యుడు ఉచ్చలో ఉండటం చూశారు, చంద్రుడు పునర్వసు నక్షత్రంలో చూశారు. ఇక తర్వాత మిగతావి ఏమేమి ఉన్నాయంటేనండి, మంగళకారకుడైనటువంటి కుజుడు ఉచ్చంలో ఉన్నాడు. కుజుడు ఉచ్చంలో ఉన్నాడు. కుజుడు అసలు చాలా క్రూర గ్రహం, ఆయన కూడా మంచి ఉచ్చంలో ఉన్నాడు. తర్వాత గురువు ఎంత ఉచ్చ స్థానంలో ఉన్నాడో చెప్పొద్దు. శుక్రుడు సరే, ఆయన అందం సామాన్యమైంది. ఆ శుక్రగ్రహం అంటేనే అందమైన గ్రహం. అవునండి. రాముడిని లేళ్ళు, పులులు, గడ్డి, గాలి, చెట్లు కూడా వెనక్కి తిరిగి చూసాడు, మన దాటి వెళ్ళిపోతున్నాడని. ఆయన అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు మునులకి ఇవన్నీ అతీతం. వాడి సౌందర్యము, సంసారం ఇటువంటివి చూడరు కదా. కానీ మునులకి కూడా మనసు చెదిరి వెనక్కి తిరిగి చూసేవారట శ్రీరాముడు సౌందర్యాన్ని. మునులు విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆయన రావయ్యా నేను బలాని వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్తుంటే రాముడు ఇలా అడుగు వేస్తుంటే గురువు వెనకాల నడవాలి కదా, విశ్వామిత్రుడు ముందు వెళ్తూ ఉండేవాడు, వెనకాల రాముడు వెళ్తుంటే విశ్వామిత్రుడు వెనక్కి తిరిగి చూసేవాట. అంతటి సౌందర్యం రాముడిది, అంతటి సౌందర్యం. ఎందుకంతటి సౌందర్యం అంటే ఆయనకి అన్ని గ్రహాలు ఉచ్చంలో ఉన్నాయి. ఉచ్చంలో ఉన్నటువంటి మేషరాశి పునర్వసు నక్షత్రం అత్యద్భుతమైంది. ఆ నక్షత్రంతో పుట్టడం, అభిజిత్ లగ్నము సరికదా, గురుస్థానం ఉచ్చం. అందరికీ క్రూరంగా ఉండేటువంటి ఈ కుజగ్రహం ఉంది, మంగళకారకుడు, ఆయన కూడా ఉచ్చంలో ఉన్నాడు. ఇక శుక్రుడు ఉచ్చంలో ఉండటంతో శ్రీరాముడు సౌందర్యానికి అడ్డు లేదు. అలా ప్రవహిస్తున్నటువంటి సౌందర్యం అయింది. ఆయన గిరిజాల జుట్టుతో, ఆకర్ణ దీర్ఘనయనంతో అలా అడుగులు వేస్తుంటే అజానుబాహుడు అరవిందలోచనుడు ఆయన అలా నడుస్తూ ఉంటే చెట్లు, పుట్టలు, పక్షులు, పాములు కూడా ఆగిపోయి చూసాయట ఆయన్ని. అట్లా ఇవన్నీ కాకుండా
శుక్రుడు తర్వాత అండి అసలుకి గురుగ్రహం ఉచ్చంలో ఉండగా ఈ శుక్రగ్రహం ఉచ్చంలో ఉండగా ప్రకృతి అంతా పరవశించిపోయి ఏంటో కొత్త రకమైనటువంటి గుబాళింపులు, కొత్త రకమైనటువంటి సువాసనలు, నూతన కొత్త రకమైనటువంటి చిగుర్లు, పువ్వులు. అంటే మిట మధ్యాహ్నం పుయ్యాలని ఏముంది, పువ్వులు అవును కదా, పొద్దునే పూస్తాయి, సాయంత్రం కూడా మల్లెలు చంద్రకాంతాలు పూస్తాయి. కానీ మిట్ట మధ్యాహ్నమే పువ్వులు విచ్చుకోవడం మొదలుపెట్టినాయిట. ఇది శ్రీకృష్ణ జననం భాగవతంలో వర్ణించినప్పుడు కూడా వస్తుంది. అవన్నీ ఏంటంటే అసలు నాగులన్నీ మేల్కొని ఉలిక్కిపడి ఏదో జరుగుతోంది ఈ ప్రకృతిలోని, పుట్టల్లోంచి పైకి వచ్చి చూడటం మొదలుపెట్టినాయిట. పుట్టలోంచి పైకి వచ్చి, ఎందుకంటే మొత్తం ఒక మహానుభావుడు పంచభౌతాత్మికమైనటువంటి భూలోకంలోకి మానవ జన్మతో వస్తున్నాడు అంటే ప్రకృతి మొత్తం అండి ఎంత ఎంత స్పందిస్తుందంటే ఆ స్పందించి వాటి యొక్క చైతన్యాన్ని అంతా ప్రకటిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అంటేనే పళ్ళు, పువ్వులు, చెట్లు, చేమలు, ఆకులు, ఇవే కదా. ఇంకా పంచభూతాలు ఇవన్నీ కూడా చల్లటి గాలి వీచడం, చక్కగా మంచి పువ్వులు సుగంధాన్ని వెదజల్లటం, నెమళ్ళు నృత్యం చేయటం, ఇవన్నీ చిన్న చిన్న క్రిమికీటకాలు కూడా ఉలిక్కిపడి ఏదో జరుగుతోంది భూతలల్లో అంటే శ్రీరాముడు ఉద్భవించాడనమాట. ఆ శ్రీరామ జననం అంత అత్యద్భుతంగా జరిగింది. ఆ పునర్వసు నక్షత్రంలో ఆయన పుట్టినప్పుడు, పునర్వసు నక్షత్రం వాళ్ళకండి జాతకరీత్యా కూడా చెప్తారు, సెంటిమెంట్గా కూడా కొంతమంది చెప్తారు, కొంతమంది ఇవేమీ లేవని కూడా అంటున్నారు ఈ రోజుల్లో. కానీ ఏది ఏమైనప్పటికీ మనం కథాపరంగా తీసుకుంటే, రామాయణ కథాపరంగా పునర్వసు నక్షత్రం ఉన్న వాళ్ళకి భార్య అంటే అత్యద్భుతమైనటువంటి ప్రేమ ఉంటుందట. ఎంత మంచి విషయం చెప్పారండి. ఇక అందరూ పునర్వసు నక్షత్రం ఉన్న వ్యక్తినే చేసుకుంటా ఉంటారు, ఆడపిల్లలందరూ. అవునండి, కొందరు దంపతుల్లో భర్త భార్యని అరిచేతిలో పెట్టుకు చూస్తాడంటారు. ఎంతో తనేదైనా కొంచెం నొచ్చుకునేట్టు అన్నా పర్వాలేదు, కానీ ఎవరైనా నొచ్చుకునేట్టు కన్న తల్లి అన్నా కూడా ఒప్పుకోరు. ఆమెని కన్న తల్లి అన్నా కూడా ఒప్పుకోరు, తల్లిగా చెప్తారు. ఆమెని కన్న తల్లి కూడా అన్నా కూడా ఒప్పుకోరు. అలా పునర్వసు నక్షత్రం ఉన్నవాళ్ళు భార్యని చాలా ప్రేమిస్తారని ఉంది. వాళ్ళు భార్యను విడిచి కూడా ఉండలేరు. అందుకే రాముడు సీతాపహరణం అయినప్పుడు అంతగా దుఃఖిస్తాడు, నేల మీద పొర్లి మరి దుఃఖిస్తాడు ఆయన. అందుకని ఇంకొక అపవాదు కూడా ఉంది ఆ నక్షత్రానికి. మా ఇటువంటి అపవాదు పునర్వసు నక్షత్రం వాళ్ళని చేస్తుంటే ఎడబాటు వస్తుందని. అయ్యో, ఇటువంటి అపవాదులు మనం నమ్మకూడదు. కానివ్వండి, మనం మంచి తీసుకోవాలి దేంటో అయినా. పునర్వసు నక్షత్రం ఉన్న వ్యక్తికి అంటే ఎడబాటు అంటే జన్మించిందే కారణ జన్మలు, ఆ రాక్షస సంహారం కోసం ఎడబాటు వచ్చింది. కానీ ఆయనకి శ్రీమన్నారాయణకి లక్ష్మీదేవికి ఎడబాటు ఏమిటి? ఎడబాటు వాళ్ళకి అర్ధనారీశ్వరతత్వం అందరి దేవుళ్ళల్లో ఉంది. కాకపోతే మానవులకి కొన్ని నీతి సూత్రాలు, ధర్మాలు చెప్పాలి, కథలు అవి ఏర్పడ్డాయి. అందుకనే అంత స్త్రీకి ఓర్పు సహనం ఉండాలని సీతమ్మ తల్లి అన్నారు. అవును, ఎవరినైనా అమ్మ అంటారు, ఒక పదంతోనే వాడతారు. అట్లాంటిది సీతాదేవికి అమ్మ తల్లి రెండు కూడా వాడతారు. సీతమ్మ తల్లి అంటాం. అవును, అమ్మల కన్నా అమ్మ కదా ఆవిడ, 2 సార్లు అమ్మ తల్లి. అవునండి. చెప్పండి. ఈ రకంగా శ్రీరామ జననం జరిగిందండి. విజయశ్రీ గారు, మరి శ్రీరామ నవమి రోజు స్వామి జన్మించారని చెప్పారు కదా, మరి ఆ రోజే ఎందుకు కళ్యాణం చేస్తారంటారు? సాధారణంగా అండి ఇప్పుడు శివరాత్రికి కూడా శివ కళ్యాణం చేస్తారు. అవునండి. మళ్ళీ చాలా మటుకు రుక్మిణీ కళ్యాణం కూడా అలాగే చేస్తారు. ఇక్కడ మన శ్రీకృష్ణుడు జన్మించిన రోజున, ఇప్పుడు మహాపురుషుల జన్మదినం రోజున కళ్యాణం చేయటం అనేది ఒక సంప్రదాయంగా ఎందుకు ఏర్పడిందంటే, వాళ్ళు జన్మించిన రోజున లోక కళ్యాణం అండి. అది లోకానికంతా కళ్యాణం అంటే శుభం అని అర్థం. కళ్యాణం అంటే శుభం, కళ్యాణమస్తు అంటారు. ఆ కళ్యాణం అనేది కన్నులారా మనం చూసామనుకోండి, సీతారాముల కళ్యాణము చూతమురారని అనే పాట ఈనాటికి ఏనాటి పాట అండి అది. కానీ ఆ పాటలో ఉన్న అత్యద్భుతమైనటువంటి ఆ మాధుర్యము, వాళ్ళు సీతారాముల పెళ్లి కనుక ఇంకెవరిదైనా అంతగా ఆ పాట అంతగా మారుమోగుతూ ఉండేదో కాదో మనకి ఈ రోజుకి. కానీ ఈ రోజుకి సీతారాముల కళ్యాణము చూతమురారండి అన్నారంటే ఆ సీతారాముల పెళ్ళి మామూలు పెళ్ళి కాదు, లోక కళ్యాణార్థం చేసినటువంటి పెళ్ళి అది. వాళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వాలి,
సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోవాలి, రావణాసుడు శ్రీరాముడి చేత సంహరింపబడాలి. అందుకని పెళ్లి చేసుకున్నట్టు. అంటే ఒక లోక కళ్యాణ నిమిత్తంగా వారి వివాహం జరిగినట్టుగా మనం అనుకోవాలి. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకోకపోతే శ్రీరాముడు ఆయన సంహరించరు కదా. ఆ రావణాసుడు దేవతలందరినీ బాధలు పెడుతూనే ఉంటాడు కదా. అందుకని లోక కళ్యాణార్థం అంటే లోకంలో ఉన్న దుష్టులందరినీ సంహరించి మిగతా దేవతలందరినీ ప్రజలందరినీ కూడా సుఖంగా ఉంచటానికి లోక కళ్యాణార్థం వారు జన్మించిన దినానికి ఆనందంగా వివాహం కూడా చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అదే రోజున పెళ్ళి అయిందా అంటే అదే రోజున పెళ్ళి కాల. రామాయణంలో సీతారాముల పెళ్ళి ఎప్పుడైంది అది వివరంగా స్పష్టంగా ఉంది. అందుకని ఈ నవమి రోజున వివాహం అయినట్టయితే లేదు. అది మనం ఒక మంగళకారకంగా పెట్టుకున్నాం. అది అంతేనా. అంత బ్రహ్మజ్ఞానం అయి ఉండి రావణాసురుడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు అంత తెలిసిన వాడు దేవతలను బాధ పెడతాము, సీతాదేవిని ఎత్తుకుపోతాము, ఇవన్నీ కర్మ కాకపోతే ఏమిటండి? అంతే కదండి, మదం, రాక్షస మదం. కర్మను ఎవరు తప్పించలేరు. ఎవరు తప్పించలేరు. అంటే ఆయన కోరుకున్నాడుగా శ్రీరాముడి చేతిలో మరణం. అందుకని సీతాదేవిని అపహరించాల్సి వచ్చింది. లేకపోతే ఆయన చేతిలో మరణించాడుగా, మామూలుగా మరణిస్తాడు. చాలా చక్కగా వివరించారండి. శ్రీమాత్రే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో అమ్మవారి లక్కీ డ్రా రూపంలో ఎవరింటికి వెళ్తుందో చెప్పండి, చూద్దామండి. మన లక్కీ డ్రాలో లక్కీ లేడీ ఎవరంటే ఈ రాధిక విజయవాడ. ఈ రాధిక విజయవాడ. అమ్మ రాధిక, లలితా సహస్రనామాలు రహస్య ఫలితాలు అన్నీ కూడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి పుస్తకము నీ చేతికి త్వరలో వస్తుంది. నువ్వు అందుకున్న వెంటనే నీ డ్యూటీ ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, వెంటనే వీడియో తీసి మా ఛానల్ వాళ్ళకి పంపించటము. ఈ చిన్నపాటి పని మీరు చేయకపోతే అమ్మవారి పట్ల మీరు పూర్తిగా మీ కర్తవ్యాన్ని నిర్వహించిన వాళ్ళు కారు. ఎందుకంటే అమ్మవారి పుస్తకం అందుకుంటున్నారు కదా, మీరు ఇది ఛానల్కి చేసేటువంటి హెల్ప్ కాదు, అమ్మవారికి మీ కృతజ్ఞత మీరు తెలియపరచుకుంటున్నట్టుగా అనుకోండి. అమ్మవారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఒకసారి నమస్కారం చేసుకుంటారు కదా, అలాగే ఆ కృతజ్ఞతతో ఇన్ఫర్మేషను ఒక వీడియో కూడా మాకు పంపించండి. శ్రీమాత్రే నమః. రాధిక, మీ గురించనే కాదమ్మా, లాటరీలో పుస్తకం అందిన వారందరి గురించి కూడా విజయశ్రీ గారు చెప్పారు ఈ మాటలు. మీ ఒక్కళ్ళ గురించి కాదు, అందరి గురించి చెప్తున్నారు. మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు పంపించండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం పంపిస్తారు. పుస్తకం అందగానే చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.